ప్రేమతో చెప్తున్నా, వర్త్ ఇట్. వేరే లెవెల్ ఉంది అది ఎక్స్పీరియన్స్ అయితే. ఐస్ బీచ్ లోపల ఉన్నామేమో, మజా అనిపిస్తుంది. కానీ గోవాలో ఉన్నంత థ్రిల్ లేదనమాట, అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అప్ టు ద మార్క్ అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీష్. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సూర్యలంక బీచ్. మనం ప్రజెంట్ అయితే సూర్యలంక బీచ్లో ఉన్నాం అనమాట. నిన్న నైట్ మనం చీరాల బీచ్లో నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా టైం స్పెండ్ చేసినాం అనమాట. సో ఎక్స్పెక్టెడ్గా లేదు, మరి ఎక్కువ అంత క్రౌడ్ లేకుండే, నార్మల్ ఉండే. అండ్ ఏంటంటే యాక్చువల్లీ చీరాల బీచ్లో రూమ్ తీసుకుందాం అనుకున్నాం. కానీ చాలా ప్రైస్ చెప్పారు గైస్. చీరాల బీచ్లో రూమ్కి వచ్చేసి 2000 ఏమో చెప్పారు, కానీ ఆ రూమ్ కూడా చక్కగా లేకుండా గైస్. సో ఇంకా సూర్యలంక బీచ్కి వచ్చినాం అనమాట. ఇక్కడ కొంచెం రీజనబుల్ ఉండే రేటు, 1500 ఏమో ఉండే. రూమ్ కూడా కొంచెం డీసెంట్గానే ఉండే గైస్. అండ్ సూర్యలంక బీచ్ దగ్గర ఇది ఒక టెంపుల్ ఉన్నది, ఆర్కిటెక్చర్ అయితే మస్తు ఉన్నది గైస్. సూర్యలంక బీచ్లోనే చాలా యాక్టివిటీస్ ఉన్నాయంట గైస్. సో మనం ట్రై చేద్దాం. పారామోటరింగ్ కోసం వచ్చిన నేను ఫస్ట్ మెయిన్, మనం అదే ఫస్ట్ ట్రై చేయాలి. ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ, చూడండి ఒకసారి. సో ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది కదా ఇది. ఇప్పుడే నార్మల్గా గోవాలో మనం చైర్స్ ఉంటాయి కదా, అసలు చైర్స్ అన్నీ పెడుతున్నారు అనమాట ఇప్పుడు. అండ్ ఏటీవీ రైడ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. పారామోటరింగ్ కనిపించలేదు గాయస్, చూస్తున్నప్పటి నుంచి కానీ పారామోటరింగ్ అసలు కనిపించలేదు. అది కనిపిస్తే మాత్రం పక్క చేద్దాం మనం. గాయస్ బీచ్ లోపల ఉన్నామేమో, మజా అనిపిస్తుంది. కానీ గోవాలో ఉన్నంత థ్రిల్ లేదనమాట, అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అప్ టు ద మార్క్ అనమాట. సో క్రౌడ్ మొత్తం అక్కడ ఉన్నారనమాట, అటు సైడ్. ఇంకా ఇటు ఏంటంటే క్రౌడ్ ఎవరు లేరు, అందుకే ఇటు వచ్చేసినాం ఫోటో సెక్షన్ కోసం. ఒక 2-3 ఫొటోస్ దిగేసి ఎక్కడన్నా చూస్తాం, ఎక్కడన్నా ప్లేసెస్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయకుంటే అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో గైస్ మేము ఇది అంటే బీచ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఒకటి కనిపించింది మాకు. ఇది ఏంటో చెప్పండి గైస్ ఒకసారి. సో గైస్ టైం వచ్చేసి 2 అవుతుంది గైస్. ఇప్పుడే ఇంకా వెకేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ హోటల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 9 అనమాట. మన హైదరాబాద్లో 12 to 12 ఉంటే ఇక్కడ 9 to 9 అనమాట. ఇది మన బైక్ తీసురా. సో గైస్ మేము ఇదే హోటల్లో స్టే చేసినాం అనమాట, ఎంపీ రిసార్ట్స్ అనమాట. సో సీదా మీకు కనిపిస్తుందేమో నాకు తెలిసి, అక్కడ కార్స్ లెఫ్ట్ తీసుకుంటున్నాయి కదా, అది పార్కింగ్ ప్లేస్ అనమాట, పార్కింగ్ స్పేస్. మీరు చక్కకపోతే మీకు బీచ్ వచ్చేస్తుంది, వాకబుల్ డిస్టెన్స్. మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాం, ఎంపీ రిసార్ట్స్, ఇండియన్ ఆర్మీ ఎక్స్ ఆర్మీది ఇది హోటల్. సో మీకు లయన్ ఇట్లా అన్ని హోటల్స్ కనిపించేసాయి అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్. సో ఈ టెంపుల్ చాలా బాగుంది బ్రో. అండ్ ఇక్కడ కూడా రిసార్ట్స్ అవుతున్నాయి ఇప్పుడు, వేవ్ ఫ్రంట్ లగ్జరీ అనుకుంటా. ఇదంతా ఇక్కడ నుంచి ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది గాయస్ బాపట్ల నుంచి. ఈ లైన్ మొత్తం రిసార్ట్స్ ఉంటాయి, అంటే హోటల్స్, ఎంపీ రిసార్ట్, ఎంఎం రిసార్ట్స్, అది ఇది అనుకుంటా. కానీ వాటర్ అయితే సాల్ట్ వాటర్ గైస్. మీకు ఒకవేళ నార్మల్ వాటర్ కావాలంటే దానికి అమౌంట్ పే చేసుకోవాలి. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక, చూడండి గైస్. అంటే రామాపురం బీచ్కి వెళ్తున్నాం. అంటే లోకల్స్ని అడిగినాం అనమాట, పారామోటరింగ్ ఎక్కడ ఉంది, ఏ బీచ్లో ఉంది అనుకుంటే సూర్యలంక బీచ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందంట. సో రామాపురం బీచ్లో ఉందని చెప్పారు. సో చూడడానికి వెళ్తున్నాం రామాపురం బీచ్లో. ఒకవేళ రామాపురం బీచ్లో పారామోటరింగ్ ఉంటే నేను చేస్తా గైస్. సో గైస్ మనమైతే ప్రజెంట్ రామాపురం బీచ్ దగ్గర వచ్చేసినాం. ఇంకొక 500 మీటర్స్ ఉందన్నమాట. అండ్ ఏ బీచ్ దగ్గర పోయినా కూడా హనుమాన్ అయితే పక్కా ఉంటుండు గైస్. ఇది మన సూర్యలంక బీచ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గైస్ రామాపురం బీచ్. ఇవన్నీ కాటేజెస్ ఇప్పుడు తయారవుతున్నాయి అనుకుంటా, అన్ని కాటేజెస్. సో ముందర బీచ్ అయితే ఏం లెవెల్లా కనిపిస్తుందా బీచ్. ప్రజెంట్ అయితే మేము రామాపురం బీచ్లో ఉన్నాం. సో కొంచెం దూరం వాక్ చేయాలంట పారామోటరింగ్కి. సో వెళ్తున్నాం ఆడికే. ఇక్కడ సూర్యలంక బీచ్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు గైస్ ఇక్కడ, చూడండి ఒకసారి. సో గైస్ ప్రజెంట్ అయితే మనం పారామోటరింగ్ దగ్గర ఉన్నాం అనమాట, చూడండి ఒకసారి. ఇదే మనం ఇప్పుడు చేయబోయేది. ఆల్రెడీ ఒకటి పైనుంచి వస్తుంది. మొత్తం తిప్పుకొస్తుండ్రా. యాక్చువల్లీ ఇప్పుడు వెదర్ కొంచెం
వెదర్ కొంచెం చేంజ్ అయింది అనమాట, అందుకే ఇప్పుడు స్టాప్ చేసిర్రు. ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ మన నెంబర్ వస్తుంది. చూడండి గైస్, ల్యాండింగ్ అవుతుంది. గాయస్ ఇప్పుడే పారామోటరింగ్ కంప్లీట్ చేసుకున్నాం. నా ఎక్స్పీరియన్స్ అయితే 100కి 100 బ్రో. ఆసమ్ లెవెల్ ఉంది, క్రేజీ అనిపించింది నాకు. లిటరల్లీ నేనైతే ఫుల్ సాటిస్ఫై అయినా, ఫుల్ ఎంజాయ్ చేసిన నేను పైన. బా తోపు ఉంది గాయస్. యాక్చువల్లీ దాని ప్రైస్ 25 అని చెప్పారు. నాకు ఇన్స్టాగ్రామ్లో 2-3 అడిగినా అనమాట, చీరాలలో మా ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు అడిగితే వాళ్ళు 25 అని చెప్పారు, కానీ ఇక్కడికి వస్తుంది 3000 అని చెప్పారు. సరే 3000 అయితే 3000 అని చెప్పేసి 3000 ఏంటంటే వితౌట్ కెమెరా వీడియో అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఇన్స్టా 360 యూజ్ చేస్తున్నారు వాళ్ళు. మీకు ఒకవేళ 4000 పే చేస్తే వాళ్ళు
$4,000 పే చేస్తే వాళ్ళు కెమెరా ఫుటేజ్ మీకు ఇస్తారనమాట. మా దగ్గర ఆల్రెడీ కెమెరా ఉంది కాబట్టి మేము ఇంకా లైట్ తీసుకున్నాం. మేము మా కెమెరాతోనే మేము షూట్ చేసుకున్నాం. సో $3,000 వర్త్, 100% వర్త్ అది. మీరు ఎవరన్నా చీరాల వీకెండ్కి వస్తా అంటే చీరాలకి వెళ్ళకండి, డైరెక్ట్ రామాపురం బీచ్కి రండి. రామాపురం బీచ్లో ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది అంటది. 4 నుంచి 6:30 వరకు క్లోజ్ అంట. వెదర్ని బట్టి కొంచెం టైమింగ్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ అమ్మతోడు చెప్తున్నా వర్త్ ఇట్. వేరే లెవెల్ ఉంది అది ఎక్స్పీరియన్స్ అయితే. నేను మీకు వ్లాగ్ అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు చూడండి మీరు. వా, వేరే అంటే వేరే తోపు. నేను ఫిదా అయిపోయినా గైస్ లిటరలీ. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా? తోప్ మామూలుగా లేదు. ఇగో ఈ టికెట్లు 3,000. ఈ టికెట్లు ఫోటో తీసుకొని మేము ఒక ఏంటిది ఫ్రేమ్ చేయించుకుంటాం. 3,000. కాకపోతే ఏంటంటే ఈ పేపర్కి 3,000 పెట్టాలనిపించింది, కానీ అది ఎక్కినాక 3,000 కాదు 4,000 అయినా పెట్టాల్సి అనిపించింది. మామూలుగా లేదు. తోప్ వర్త్ ఇట్ గైస్. ఎవరైనా వస్తా అంటే పక్కా చేయండి. నేనైతే నా బకెట్ లిస్ట్లో ఫస్ట్ ఇది రికమెండేషన్ ఇస్తాను మీకు. పక్కా చేయండి ఇది అంతే గాయస్. మేము ఈ రైడ్ ట్రై చేస్తున్నాం గాయస్. అవర పెట్టే ముందు నన్ను కూడా రావాలి మరి. ఓ గాయస్ రెడీయా? బ్యాక్ అగైన్ పోనీ. అరే పోతలేదురా, పోతలేదురా. ఇంటికి పో. దిగు గాయస్. ఇప్పుడు నా టైం. ముంగడి